హాయ్ అండి, నేను మీ వల్లిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కుకింగ్. మన ఛానల్లో ఈరోజు ఒక నాన్ వెజ్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. చాలా బాగా ఇష్టపడతారు మీరు కూడా. అది ఏంటి అంటే బోటీ అనమాట. మీలో ఎంతమందికి బోటీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో ఈరోజు నేను మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని ఇలా చూపిస్తున్నాను. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే మినిమం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవి నేను పక్కన ఇలా కట్ చేసి ఆనియన్స్ అంటే పెద్ద సైజు ఆనియన్స్ ఒక 2, పెద్ద సైజు టొమాటో 1, మిర్చి, కరివేపాకు ఇంతవరకే పెట్టుకున్నాం. ఇక లేట్ చేయకుండా ఛానల్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కుకింగ్. మనం ముందుగా బోటీ కర్రీ చేయడానికి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నాన్ వెజ్ వండడానికి తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసే విధంగా చేస్తే కనుక బిగినర్స్ కూడా చాలా బాగా ట్రై చేస్తారు. అండ్ ఓవర్గా మసాలాలు ఘాటుగా కాకుండా చాలా సింపుల్గా చాలా నార్మల్గా అయితే చేసి చూపిస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కగానే దీంట్లో మసాలాల కోసం కొద్దిగా చెక్క, 2, 3, 4, 5 లవంగాయలు ఇలా వేసుకున్నాము. ఇలా వేసుకొని దీంట్లో తిరగమాత గింజలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఇంతవరకు వేసుకొని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చితో పాటు మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇక్కడ యాడ్ చేసేటప్పుడు కొద్దిగా కాకుండా కొంచెం మరిన్ని వేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఫ్రై అయినప్పుడు ఆనియన్స్ చాలా బాగుంటాయి. దీంతో పాటు నేను 2 మిర్చి కూడా యాడ్ చేస్తాను. ఈ మొత్తం కూడా ఈ తిరగమాత మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత మనం బోటీ అనేది యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్, ఈ తిరగమాత మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందాక నేను చూపించిన క్లీన్ చేసుకున్న బోటీ ఉంది కదా, మంచిగా క్లీన్ చేసుకుంటే బోటీ కర్రీ అనేది చాలా బాగుండిద్ది. సో కొంచెం కష్టం కదా, చాలా కష్టమే. ఇప్పుడు బోటీ అనేది మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాం. మన వల్లి కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఏమేం రెసిపీస్ నచ్చుతున్నాయో కూడా నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. సో బోటీ అంతా ఇప్పుడు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో తగినంత కారం, ఉప్పు, పసుపు మొత్తం కూడా వేసుకోవాలి. నాన్ వెజ్ వండేటప్పుడు కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను తీసుకుంటున్న ఈ బోటీకి ఒక 2-3 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా రాళ్ళ ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఉప్పు అనేది మనకు తగినంత అంటే మనకు సరిపడంతా యాడ్ చేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా మిక్స్ చేసుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుకింగ్ అయ్యేటప్పుడు మనకి వాటర్ అనేది వస్తూ ఉంటుంది కదా, మనం కుక్ చేసుకునేటప్పుడు అది వచ్చేదాకా కూడా వెయిట్ చేస్తూ మనం మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా మూత పెట్టి తీస్తూ ఇలా కుక్ చేసుకుంటూ ఉంటే ఫ్లేవర్ పోకుండా మనకి దగ్గరికి కుక్ అవుతూ ఉండిద్ది. సో మనకి కొంచెం సేపటి తర్వాత మనకి ఈ బోటీ కర్రీలో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా వచ్చేసింది. ఈ వాటర్ అంతా ఇనికేదాకా కూడా మనం ఈ కర్రీ అనేది కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. వాటర్ అంతా ఇనిగిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండండి. చూడండి, ఈ విధంగా కనుక కుకింగ్ అయితే మనకి బోటీ అనేది మంచిగా కుక్ అయినట్టు. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందాక నేను రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్ మొత్తం కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ వస్తుంది. ఈ గ్రేవీ రావాలి అని అంటే మనం ఇలా ఆనియన్స్ కాసిన ఎక్కువ యాడ్ చేసుకొని కొంచెం మొత్తం కూడా కలబెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకుంటే కర్రీ అనేది కొంచెం సేపటికి రెడీ అవుతుంది. ఇప్పటిదాకా మనం చెప్పాను కదా, ఇందాక మూత పెట్టి తీస్తూ ఇలా కుక్ చేసుకుంటూ నిదానంగా కుక్ చేసుకుంటే కుకింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇంతవరకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఆనియన్స్, టొమాటోస్ కూడా మంచిగా కుక్ అయిన తర్వాత ఈ ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉంది కదా, ఇప్పుడు మనం దీంట్లో కాసిన వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కూడా మనం వెయిట్ చేస్తే ఈ వాటర్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే మనకి చాలా బాగా గ్రేవీ అనేది బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా మరింత ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో కానీ కొద్దిగా యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ కాకుండా. అలా అని ఎక్కువ పలచంగా చేసుకోవద్దు కర్రీ అనేది. కొద్దిగా ఒక చిన్న గ్లాస్కి వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ కూడా ఇట్లా మూత పెట్టి తీస్తూ ఇలా కుక్ చేసుకుంటూ ఉండండి. ఇలా మధ్యలో మనం ఏం చేయాలంటే దీంట్లో మసాలాలు వేసుకోవాలి కదా, దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసి మొత్తం కూడా మళ్ళీ కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సేపు కుక్ అయ్యేదాకా కూడా ఈ కర్రీ
కర్రీని మూత పెట్టి ఫ్లేవర్ పోకుండా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కనుక మనం కర్రీ చేస్తే ఇది ఓన్లీ రైస్లోకే కాదు, రోటీ, చపాతీ ఇలా దేంట్లోకైనా కూడా కాంబినేషన్ చాలా బాగుండిద్ది. అండ్ చేసుకునే విధంలో కనుక చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుండిద్ది అనమాట. మీరు కూడా ట్రై చేయాలి అని అంటే ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో అనేది కమెంట్ చేయండి. ఫైనల్కి వచ్చేసింది కదా, ఇప్పుడు లేట్ చేయకుండా ఇక కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఈ రెసిపీ ట్రై చేయండి ఖచ్చితంగా కూడా. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ ద్వారా తెలియచేసి మరిన్ని వీడియోస్ కోసం మన వల్లి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.